నరకాసుర పాలించే ప్రాగ్జ్యోతిషపురం ఎంత దుర్భేద్యంగా ఉంటుందో భాగవతం వివరించింది. ఆ నగరం చుట్టూ కంచుకోటల పర్వతాలు సహజ రక్షణగా ఉంటాయి. నగరానికి కాపలాగా చుట్టూ ఎప్పుడూ ఆయుధాలతో దాడి చేసే విధంగా సైనికులు, ఆయుధ దుర్గాలు ఉంటాయి. అడుగు పెడితే రాక్షస మాయతో శత్రువులను చంపేస్తారు. అవి దాటుకుని వస్తే పెనుగాలులు వీచేలా వాయుదుర్గాన్ని తన మాయతో నిర్మించాడు నరకాసుర. ఆ విష వాయువుల దెబ్బకి శత్రువులు చెల్లాచెదురైపోతారు. వాయుదుర్గాలను దాటితే జలదుర్గాలను నిర్మించాడు. ఆ పెద్ద కండకాల్లో అతి భయంకరమైన మొసళ్లు లాంటి జంతువులు తిరుగుతుంటాయి. కందకాన్ని కూడా దాటుకుని ప్రాగ్జ్యోతిషపురం కోటలకు వస్తే ఎక్కడి నుంచో వస్తుందో కూడా తెలియని విధంగా అగ్నులు వెదజల్లే ఆయుధ వ్యవస్థను నరకాసురుడు నిర్మించాడు. ఆ అగ్నిని దాటుకుని శత్రువులు రావడం దాదాపు అసాధ్యం. ప్రాగ్జ్యోతిషపురంలోని దుర్గాలన్నింటికీ మురాసుర అనే భయంకరమైన 5 తలల రాక్షసుడు కాపలా కాస్తుంటాడు. ఇంతటి గొప్ప సెక్యూరిటీ ఉన్న ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుణ్ణి వధించేందుకు గరుత్మంతుడి మీద శ్రీకృష్ణ, సత్యభామలు వెళ్లారు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.